ఫ్రెండ్స్, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న సందర్భంలో ఆయన ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ఇవాళ మాకు పరిశ్రమలు వద్దు, ఉపాధి మాకు అవసరం లేదు, పొల్యూషన్ని నుంచి మమ్మల్ని కాపాడండి, మాకు అన్యాయం జరుగుతుంది, మాకు ఈ రసాయన పరిశ్రమలు వద్దు, ఇండస్ట్రీస్ వద్దు అని చెప్పి మత్స్యకారులు కానీ గ్రామస్తులు కానీ లబోదిబోమంటా ఉన్నారు. అదే సందర్భంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఇండస్ట్రీస్ రావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో ఏ రకంగా ఈయన నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు? పరిశ్రమలను మూసేయాలంటారా, లేదా పొల్యూషన్కి సంబంధించిన ఈ పర్యావరణవేత్తలతో ఏ రకంగా ఈయన సమావేశం కాగలుగుతారు? ప్రజల ఒపీనియన్ ఏ రకంగా తీసుకోగలుగుతారు? పర్యావరణాన్ని మరి ఉపాధి రంగాన్ని కూడా సమతుల్యం చేసే విధంగా ప్రయత్నం చేస్తారా? పర్యావరణం మీద ఏ రకంగా ఆయన నిర్ణయం తీసుకోబోతారు అన్నది కూడా కొత్త ఉత్కంఠభరితంగా ఉన్న సందర్భంలో ఈ సవాళ్ళను ఏ రకంగా ఎదుర్కొంటారన్నది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మనకు ఉపాధి కావాలి, డెవలప్మెంట్ అవ్వాలి. ఆంధ్రప్రదేశ్ వెనుకబడింది కాబట్టి ఖచ్చితంగా మనం ఇండస్ట్రీస్ వైపే వెళ్ళాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా జేటీ రామారావు, పర్యావరణవేత్త, ఏపీ సామాజిక కార్యకర్త.